ఎక్సర్సైజ్ 1.2లో 6th క్వశ్చన్ వరకు అయినాయి. 7th క్వశ్చన్ ఏదైతే ఉందో లొకేట్ రూట్ 10 ఆన్ నెంబర్ లైన్. లొకేట్ రూట్ 10 ఆన్ నెంబర్ లైన్. ఆ క్వశ్చన్ నేను చెప్పడానికన్నా ముందు చిన్న కాన్సెప్ట్ అనేది ఉంది. ఆ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు ఆ క్వశ్చన్ని అప్పుడు ఆ రోజే కంప్లీట్ చేద్దాం. ఓకే, ప్రజెంట్ 8th క్వశ్చన్ మీరు చూసుకున్నట్టయితే ఫైండ్ అట్లీస్ట్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3. 2కి 3కి మధ్య 2 ఇర్రేషనల్ నెంబర్స్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 2 and 3. సో ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని ఏతో ఇండికేట్ చేస్తాను. లెట్ ఏ ఈక్వల్ టు 2 అండ్ బి ఈక్వల్ టు 3. సో లెట్ అస్ కన్సిడర్ లెట్ ఏ ఈక్వల్ టు 2 అండ్ బి ఈక్వల్ టు 3. సో ఇర్రేషనల్ నెంబర్ 1, ఫస్ట్ ఇర్రేషనల్ నెంబర్ని రూట్ ఓవర్ ఏ ప్లస్ బి అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అండ్ సెకండ్ రూట్ ఓవర్ ఏ ఇంటూ బి ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇవి రెండు కూడా ఇన్ బిట్వీన్ 2 and 3 ఉంటాయి. సో రూట్ ఏ ప్లస్ బి అంటే రూట్ ఏ ప్లస్లో 2 ఉంది, 2 + 3 అంటే రూట్ 5. రూట్ 5 వాల్యూ ఆల్రెడీ మీరు చేసినప్పుడు వస్తుంది 2.236 సంథింగ్ ఇలా వస్తూ ఉంటుంది. ఓకే, 2.236 అలా వస్తూ ఉంటుంది. సో దట్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, root 5 is an irrational number. That's value is 2.236 something up to so on. అలా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అది ఒక ఇర్రేషనల్ నెంబర్. ఇంకొకటి ఏంటిది రూట్ ఓవర్ ఏ ప్లస్ బి. రూట్ ఓవర్ ఏ ప్లస్ బి అంటే ఎంత? రూట్ ఓవర్ ఏ ప్లస్ బి అయితే అయిపోయింది కదా. రూట్ ఓవర్ ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి ఎంత? 2 3s 2 into 3 అంటే ఎంత? రూట్ 6. సో ఇది కూడా 2 పాయింట్లోనే వస్తుంది. సో ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్ 2 and 3. 2కి 3కి మధ్యనే కదా ఉంటాయి ఈ వాల్యూస్. 2కి 3కి మధ్యలో 2.2 అంటే సంథింగ్ ఎక్కడెక్కడ ఉంటుంది. దీనికన్నా కొంచెం ముందు ఎక్కడో ఈ రూట్ 6 అనేది దాని వాల్యూ ఉంటుంది. ఈ రూట్ 6 వాల్యూని కూడా మీరు లాంగ్ డివిజన్ మెథడ్ ద్వారా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, లాంగ్ డివిజన్ మెథడ్ మీకు ఐడియా ఉంది కదా. 6 పాయింట్ స్క్వేర్ రూట్ కాబట్టి 2 zeros యొక్క కాంబినేషన్స్ పెట్టుకుంటాం. ఓకే, 3 digits వరకు రాసుకున్నట్లయితే కనుక ఇలా చేస్తే దాన్ని మనం లాంగ్ డివిజన్ మెథడ్ అన్నాం. ఈ మెథడ్ని ఉపయోగించి మీరు రూట్ 6 యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో రూట్ ఏ ప్లస్ బి అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అండ్ రూట్ ఏ ఇంటూ బి, ఏ ప్లస్ బి ఏ ఇంటూ బి. సో దోస్ ఆర్ ద అలా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ట్రూ ఆర్ ఫాల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. సో ఈ క్వశ్చన్ని ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక డయాగ్రామ్ అనేది నేను ఇక్కడ మీకు ఇస్తాను. ఆ డయాగ్రామ్ మీకు ఆల్రెడీ తెలుసు, అయినా సరే ఇంకొకసారి చూద్దాం. సో ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్ అనుకున్నట్లయితే రియల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయి? అన్నీ ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి అండ్ న్యాచురల్ నెంబర్స్తో పాటు హోల్ నెంబర్స్ ఉంటాయి. జీరో కూడా యాడ్ అయితే. ఓకే, హోల్ నెంబర్స్ అయిన తర్వాత ఇంటీజర్స్ వస్తాయి. ఓకే, ఇంటీజర్స్ జెడ్ అంటే నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్, జీరో నెగిటివ్ నెంబర్స్, జీరో పాజిటివ్ నెంబర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత రేషనల్ నెంబర్స్ ఉంటాయి. రేషనల్ నెంబర్ అంటే విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. క్యూ కూడా దీంట్లోనే ఉంటాయి. ఓకే, p/q ఫార్మేట్లో ఉండే నెంబర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ పక్కన ఇర్రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫార్మేట్లో లేనివి Q'(r)(s)తో ఇండికేట్ చేస్తాం, అవి ఒక దగ్గర. సో ఇవన్నిటిని కలిపి మనం ఏమని పిలుస్తాం? రియల్ నెంబర్స్ అని పిలుస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. ప్రతి రేషనల్ నెంబర్ అంటే క్యూలో ఉండేవి. రేషనల్ నెంబర్స్ అంటే క్యూఏ కదా. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్ అని అంటున్నాడు. అంటే ప్రతి రేషనల్ నెంబరు కూడా రియల్ నెంబరే అంటున్నాడు, అంతే కదా. సో రేషనల్ నెంబర్స్ దేంట్లో కంటైన్ అయ్యి ఉన్నాయి? రియల్ నెంబర్స్లో ఉన్నాయి. రియల్ నెంబర్స్లో రేషనల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి
రేషనల్ నెంబర్, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. సారీ, ఇక్కడ ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ అన్నట్టు ఉన్నాడు. ఓకే, ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్. సో ఇర్రేషనల్ నెంబర్స్ కూడా రియల్ నెంబర్స్లోనే ఉన్నాయి. ఓకే, ఇర్రేషనల్ నెంబర్స్ కూడా రియల్ నెంబర్స్లోనే ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్, ఇర్రేషనల్ నెంబర్స్, ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ రియల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా రియల్ నెంబర్సే. ట్రూ. ఓకే, ఎగ్జాంపుల్ √3, √4, √3, √2, √5, √7 అలా ఉంటాయి. ఓకే, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. సో చెప్పాను ఆల్రెడీ, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. థర్డ్ వన్, ఎవ్రీ రియల్ నెంబర్ నీడ్ నాట్ టు బి ఏ రేషనల్ నెంబర్. ప్రతి రియల్ నెంబర్ కూడా రేషనల్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు, అంతే కదా. సో ఈ రేషనల్ నెంబర్ కూడా అవ్వచ్చు రియల్ నెంబర్. సో √2 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈజ్ ఇట్ ఏ రియల్ నెంబర్? ఎస్, ఇట్ ఈస్ ఏ రియల్ నెంబర్, బట్ ఇట్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. దీన్ని మనం P/Q ఫార్మేట్లో రాయలేం. ఓకే, రియల్ నెంబరే √2, ఎందుకంటే ఎగ్జాంపుల్స్ √2, √3 ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్. ఓకే, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ కూడా రియల్ నెంబర్స్ అనే పిలుస్తాం. సో √2, √3, √2 అనేది ఏ నెంబరు? ఇర్రేషనల్ నెంబర్. √2ని రియల్ నెంబర్ అని కూడా పిలుస్తాం. ఓకే, √2 అనేది రియల్ నెంబర్ కూడా అవుతుంది, బట్ నాట్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ మాత్రం కాదు. ఇచ్చిన ఏంటిది? ఎవ్రీ రియల్ నెంబర్ నీడ్ నాట్ టు బి ఏ రేషనల్ నెంబర్. ప్రతి రియల్ నెంబర్ కూడా రేషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్, కరెక్టే కదా. సో ఇర్రేషనల్ అయిందనుకోండి, రేషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దట్ ఈజ్ ఆల్సో ట్రూ. సో √n ఈజ్ నాట్ ఇర్రేషనల్. √n అనేది నాట్ ఇర్రేషనల్ అంట ఇఫ్ n ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్. n అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి? 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ ఇలా ఉన్నప్పుడు n వాల్యూ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు √n అనేది రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్ కాదు అంటున్నాడు. ఎస్, √n² అంటే 2 స్క్వేర్, √n అంటే 2 స్క్వేర్, 2 క్యాన్సిల్. సో 2 అనేది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా? ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, 2/1. సో √n ఈజ్ నాట్ ఇర్రేషనల్ నెంబర్ కాదు ఇఫ్ n ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. n అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు √n అనేది ఇర్రేషనల్ కాదు అంటాడు. ఇర్రేషనల్ కాదు కదా ఇది. సో ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. నీడ్ నాట్ టు బి ఇర్రేషనల్. ఓకే, సో √n ఈజ్ ఇర్రేషనల్ ఇఫ్ n ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. n అనేది నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 2, 3, 5, 7 ఇలా వాల్యూస్ ఉన్నాయి. సో √2 అనేది ఏ నెంబరు? ఇర్రేషనల్ నెంబర్, అదే ఇచ్చాడు. ఓకే, √n ఈజ్ ఇర్రేషనల్ ఇఫ్ n ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. n అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కానప్పుడు √n అనేది ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, అదే ఇచ్చాడు. సో ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. నెక్స్ట్, ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్. ఆల్ రియల్ నెంబర్స్ అన్నీ కూడా ఇర్రేషనల్ అంట. అవుతాయా? అవు. రియల్ నెంబర్స్లో రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, ఇంటీజర్స్ ఉన్నాయి. రియల్ నెంబర్స్లో రేషనల్ నెంబర్స్, ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. సో ఆల్ రియల్ నెంబర్స్ ఏమని ఇచ్చాడు? ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్. రియల్ నెంబర్స్ అన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్తున్నాడు. సో ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ అయ్యే అవకాశం లేదు. అన్ని ఇర్రేషనల్ నెంబర్స్ రియల్ నెంబర్సే, అన్ని న్యాచురల్ నెంబర్స్ రియల్ నెంబర్సే, అన్ని హోల్ నెంబర్స్ రియల్ నెంబర్స్, అన్ని ఇంటీజర్స్ రియల్ నెంబర్స్, అన్ని రేషనల్ నెంబర్స్ రియల్ నెంబర్సే. బట్ ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ నీడ్ నాట్ టు బి రియల్ నెంబర్స్. ఆల్ రియల్ నెంబర్స్ నీడ్ నాట్ టు బి ఇర్రేషనల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అన్నీ కూడా ఇర్రేషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇట్ ఈజ్ ఫాల్స్. ఓకే, చూడండి ఇంకొకసారి. ఫస్ట్ది, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. ఎస్, రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా రియల్ నెంబర్స్, ట్రూ.
Every rational number is a real number. Yes, that is also true. Every real number need not to be a rational number. Rational number అవ్వాల్సిన అవసరం లేదు రియల్ నెంబర్స్ అన్నీ కూడా. ఎస్, దట్ ఈజ్ ఆల్సో ట్రూ. రేషనల్ కూడా అయ్యుండొచ్చు కదా రియల్ నెంబర్ అనేది. సో రూట్ n ఈజ్ నాట్ ఇర్రేషనల్ ఇఫ్ n ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్. n అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు రూట్ n అనేది ఇర్రేషనల్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ ఆల్సో ట్రూ. రూట్ n ఈజ్ ఇర్రేషనల్ ఇఫ్ n ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. n అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వనప్పుడు రూట్ n అనేది ఎటువంటి నెంబరు? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అదే ఇచ్చాడు ఆడు కూడా, ఇర్రేషనల్ అవుతుంది. ఓకే, అదే ఇచ్చాడు. దట్ ఈజ్ ఆల్సో ట్రూ. లాస్ట్ వన్, ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్. అన్ని రియల్ నెంబర్స్ ఇర్రేషనలే అంటాడు. సో దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ ఫాల్స్. ఓకే, సో ఈ క్వశ్చన్తో ఎక్సర్సైజ్ నెంబర్ 1.2 కంప్లీట్ అయింది. ఎక్సర్సైజ్ నెంబర్ 1.2 కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్, రిప్రజెంట్ ద రియల్ నెంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్ త్రూ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్. ఏంటి? రియల్ నెంబర్ రిప్రజెంట్ చేయమంటున్నాడు. వేటిని? రియల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయాలంట. వేటి మీద? నెంబర్ లైన్ మీద. ఆన్ ఏ నెంబర్ లైన్ త్రూ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటో తెలుసు కదా? మ్యాగ్నిఫికేషన్ అంటే ఒక లైన్ని మ్యాగ్నిఫై చేయడం, పెద్దదిగా చేసి ఆ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయడం. సో రిప్రజెంట్ ద రియల్ నెంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్ త్రూ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ పద్ధతి ద్వారా మనం రియల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయాలి నెంబర్ లైన్ మీద. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ వన్ 2.776. అయితే ఈ నెంబర్ లైన్ అనేది మీకు తెలుసు. నెంబర్ లైన్ ఏ విధంగా ఇండికేట్ చేస్తాం? 0 1 2 3 4. రైట్ సైడ్ అయితే 0 +1 2 3 4. లెఫ్ట్ సైడ్ అయితే -1 -2 -3. సో క్వశ్చన్ ఏముంది? 2.7 ఉంది. 2 పాయింట్ తర్వాత అంటే 2 తర్వాత వాల్యూ ఉంది. కాబట్టి 2కి 3కి మధ్యలో ఉండే వాల్యూని ఏం చేస్తాను? మ్యాగ్నిఫై చేస్తాను. మ్యాగ్నిఫై చేస్తే పెద్దగా అవుతుంది. సో చేసి మళ్ళీ దాన్ని 10 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. 2.1 2 3 4 5 6 7 8 9 3.0. సో ఈ గ్యాప్స్ అనేవి సేమ్గా ఉండాలి. మీరు గీసేటప్పుడు సేమ్గా పెట్టుకోండి. సో 2.776 కదా, అంటే 2.7కి 2.8కి మిడిల్లో ఉంది. ఓకే, 2.7కి 2.8కి మిడిల్లో ఉంది. కాబట్టి ఈ వాల్యూని మళ్ళీ ఏం చేయాలి? మ్యాగ్నిఫై చేయాలి. మ్యాగ్నిఫై చేస్తే మళ్ళీ 10 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 and 3 10. సో ఇది 2.7 కదా, కాబట్టి 2.70 ఇది అవుతుంది. నెక్స్ట్ ఎంత అవుతుంది? 2.71. నెక్స్ట్ది 2.72 73 2.73 2.74 2.75 2.76 2.77 2.78. అంటే రాయడానికి పక్కన వచ్చేస్తున్నాయని పైన కింద రాస్తున్నాను. 2.79 2.80. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? 2.776 అంటే 2.7 తర్వాత 7 తర్వాత ఉంది, 8 కన్నా ముందు ఉంది. 2.77 కదా, 2.77 వరకు ఓకే. 2.77 తర్వాత ఉంది 2.778కి ఓకే. 7 తర్వాత ఉంది కాబట్టి ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం 2.77కి 2.78కి మిడిల్లో ఉన్న వాల్యూని మళ్ళీ ఏం చేస్తాను? మళ్ళీ మ్యాగ్నిఫై చేస్తాను. ఓకే, ఏం చేస్తాను? మ్యాగ్నిఫై చేయడం అంటే మళ్ళీ దాన్ని 10 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. సో చేస్తే ఏమవుతుంది? మళ్ళీ 10 పార్ట్స్ కింద వస్తుంది ఇది. ఓకే, సో 2.77 ఇది. మళ్ళీ 10 పార్ట్స్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10.
సో చేసినట్టయితే 2.77 కాబట్టి 770 ఇది 2.771 ఇది 2.772 పక్కది 2.773 2.774 నెక్స్ట్ 2.775 నెక్స్ట్ 2.776 నెక్స్ట్ 2.777 నెక్స్ట్ 2.778 నెక్స్ట్ 2.779 తర్వాత 2.780 79 80. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి 2.776ని మనల్ని ఏం చేయమన్నాడు, మనల్ని రిప్రజెంట్ చేయమన్నాడు నెంబర్ లైన్ మీద. రిప్రజెంట్ రియల్ నెంబర్ ఆన్ నెంబర్ లైన్, ఈ నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి 2.776ని. సో ఎక్కడ ఉంది అది 3 times 3 పాయింట్స్ కాబట్టి 3 times నేను మ్యాగ్నిఫై చేశాను. ఓకే 1 2 3 times మ్యాగ్నిఫై చేశాను. చేస్తే ఎంత వచ్చింది 2.776 ఇక్కడ ఉందన్నమాట. సో హియర్ ఇట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద మ్యాగ్నిఫైడ్ 2.776 వాల్యూ. ఓకే 2.776ని మనం అక్కడ రిప్రజెంట్ చేసాం. ఓకేనా. ఓకే మ్యాగ్నిఫై చేయడం అంటే ఏంటి, భూతార్థంలో పెద్ద చూపించడమే. ఇది భూతార్థం అనుకున్నట్టయితే. ఓకే అదే మ్యాగ్నిఫై చేయడం అంటే పెద్ద చేసి చూపించడం. ఓకే ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ని మనం అన్నిసార్లు మనం రిప్రజెంట్ చేయాలి. ఇది మ్యాగ్నిఫై చేసే విధానం. ఓకే సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఇప్పుడు దేనికి చేసాం మనం, టెర్మినేటింగ్కి చేసాం 2.776, ఇక్కడతో ఆగిపోయింది. ఇప్పుడు నాన్ టెర్మినేటింగ్ ఏదైతే ఉందో దానికి సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ ద్వారా ఎలా చేస్తామో చూద్దాం. ఓకే సో నెక్స్ట్ వన్ ఇచ్చింది ఏంటంటే 3.58 బార్. రిప్రజెంట్ 3.58 బార్ అప్ టు 4 decimals. ఓకే రిప్రజెంట్ 3.58 బార్ అప్ టు 4 decimals. 4 decimals వరకు దాన్ని మనం ఏం చేయాలి, 4 decimals వరకు మనం దాన్ని రిప్రజెంట్ చేయాలి. ఓకే ఆన్ ఏ నెంబర్ లైన్, ఆన్ ఏ నెంబర్ లైన్ మీద మనం రిప్రజెంట్ చేయాలి. మనం ఏ ప్రాసెస్ వాడతాం, సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ ప్రాసెస్. ఓకే సో దీని ప్రకారం నేను ఏం చేస్తాను, మీకు ఆల్రెడీ తెలుసు. నెంబర్ లైన్ గీస్తారు, నెంబర్ లైన్ గీసి మిడిల్లో 0. సో రైట్ సైడ్ అయితే కనుక 1 2 3 4, లెఫ్ట్ సైడ్ అయితే -1 -2 ఇలా ఉంటుంది. సో ఇచ్చింది ఏంటిది 3.58 బార్ అప్ టు ఎన్ని డెసిమల్స్ వరకు చేయమన్నాడు, 4 decimals వరకు చేయమన్నాడు. అంటే 4 decimals వరకు రాస్తే సరిపోద్ది. సో 3.5 ఫస్ట్ డెసిమల్, ఓకే 8 సెకండ్ డెసిమల్, 8 రిపీట్ అవుతుంది కాబట్టి 8 థర్డ్ డెసిమల్ అండ్ 8 ఫోర్త్ డెసిమల్. సో 3.5888 అలా వస్తూ ఉంటుంది. ఓకే కానీ మనం 4 decimals వరకు మాత్రం మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఏ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి, దీని మీద రిప్రజెంట్ చేయాలి 4 decimals వరకు మాత్రమే. కాబట్టి 3.5888ని మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. సో ఎన్ని డెసిమల్స్ వచ్చినాయి ఇక్కడ, 4 decimals వచ్చినాయి. కాబట్టి ఎన్నిసార్లు మనం మ్యాగ్నిఫై చేయాలి, 4 times మనం మ్యాగ్నిఫై చేయాలి. సో 3.5 3 తర్వాత వాల్యూ ఉంటుంది అండ్ 4కి ముందు ఉంటుంది. అంటే ఈ సర్టెన్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏం చేయాలి, మ్యాగ్నిఫై చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయి, 10 కింద అవి డివైడ్ అవుతుంది. రైట్ ఆ 10 వాల్యూస్ని మళ్ళీ నేను ఇక్కడ ఇండికేట్ చేస్తాను. 10 సేమ్ పార్ట్స్ అనమాట. ఓకే 1 2 3 4
5 6 7 8 9 అండ్ 10 చూసుకున్నట్టయితే ఇది 3 కదా, కాబట్టి ఇది 3.0 అవుతుంది. ఇది 4 కదా, 4.0 అవుతుంది. లాస్ట్ది 3 4. సో 3.0 కదా, నెక్స్ట్ది 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 3.9 అండ్ 4.0. సో మనకిచ్చిన వాల్యూ ఏంటిది 3.588. 3.5 తర్వాత ఉంది. సో 3.5 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 3.5. దీని తర్వాత వాల్యూ ఉంది కాబట్టి ఈ సర్టెన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేస్తాం, మళ్ళీ మ్యాగ్నిఫై చేస్తాం. 3.5 తర్వాత ఉంది కదా, కాబట్టి 3.5 తర్వాత, కాబట్టి 3.5కి 3.6. 3.5 ఎక్కడ ఉందో వెతుక్కుంటారో, దీని తర్వాత వాల్యూ ఉంది కాబట్టి ఈ సర్టెన్ పార్ట్ని మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ మ్యాగ్నిఫై చేస్తాం. ఎన్నిసార్లు మ్యాగ్నిఫికేషన్ వస్తుంది, ఇలాగా 4 టైమ్స్ వస్తుంది, ఎందుకంటే 4 డెసిమల్స్కి మనం చేస్తాం కాబట్టి. సో అగైన్ ఏ స్ట్రైట్ లైన్, నెంబర్ లైన్ తీసుకున్నాం. సో ఇదేంటిది 3.5. సో ఈ ఎండ్ పాయింట్ ఏంటిది 3.50 అవుతుంది. ఓకే, పాయింట్ తర్వాత 0. ఇది 3.6 కాబట్టి 3.60 అవుతుంది. సో మళ్ళీ దీన్ని ఎన్ని పార్ట్స్ చేయాలి, 10 పార్ట్స్. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో ఈ వాల్యూస్ వేసుకున్నట్టయితే 3.51 3.52 3.53 3.54 3.55 6 3.56 3.57 3.58 3.59 59 59 59 60. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది 3.5888, 4 డెసిమల్స్ కదా. సో 3.58 తర్వాత వాల్యూ ఉంది. 3.58 ఎక్కడ ఉందో వెతుక్కుంటారు. 3.58 ఇదిగోండి ఇక్కడ ఉంది. 3.58 తర్వాత కాబట్టి ఈ సర్టెన్ పార్ట్ని మళ్ళీ ఏం చేస్తాం, మనం మ్యాగ్నిఫై చేస్తాం. ఓకే, అగైన్ మ్యాగ్నిఫైడ్. మళ్ళీ దీన్ని ఏం చేయాలి, 10 ఈక్వల్ పార్ట్స్ కింద మళ్ళీ మనం చేయాలి. 10 ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తే ఏమవుతుంది, 3.58 కదా. సో 3.580 అవుతుంది. నెక్స్ట్ది 3.590 ఇది అవుతుంది. మళ్ళీ దీన్ని ఏం చేస్తాం, 10 పార్ట్స్. 1 2 3 4 5 6 7 8 9 10. సో 3.580 కదా, ఇది 3.581 3.582 3.583 3.584. నెక్స్ట్ది 3.585 3.586 3.587 3.588 3.589. నెక్స్ట్ది 590 వచ్చింది. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి 3.5888. 3.588 తర్వాత వచ్చింది వాల్యూ. కాబట్టి 3.588 తర్వాత కాబట్టి 3.588 ఎక్కడ ఉంది, దీని తర్వాత వాల్యూ. కాబట్టి ఈ సక్సెసివ్ ఈ పాయింట్ ఏదైతే ఉందో, ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తాం, మ్యాగ్నిఫై. ప్రతిసారి మనం మ్యాగ్నిఫై చేస్తున్నాం కాబట్టి మీరు మెన్షన్ చేయాలి, మ్యాగ్నిఫై చేస్తున్నాం అని మనం తెలియాలి కదా, అందుకు మ్యాగ్నిఫై. దీన్నే సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ అని పిలుస్తాం. అంటే ఒకదాని తర్వాత ఒకటి మనం మ్యాగ్నిఫై చేస్తూ ఉన్నాం. ఓకే, మ్యాగ్నిఫై చేస్తూ ఉన్నాం. సో ఈ పార్ట్ని ఏం చేస్తాం, మళ్ళీ మ్యాగ్నిఫై చేస్తాం. ఓకే, సో ఈ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం మ్యాగ్నిఫై చేస్తాం. సో 10 ఈక్వల్ పార్ట్స్. ఇదేంటిది 3.588 కదా, 3.588 ఇది అవుతుంది. ఇదేంటిది 589 కదా, 3.589 ఇది అవుతుంది. సో మిడిల్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, మళ్ళీ 10 పార్ట్స్. 1 2 3 4 5 6 7 8
9, 10. సో ఇదేమవుద్ది 3.5881, ఇది 3.5882, 3.5883, 3.5884, ఇది 3.5885, 3.5886, 3.5887, నెక్స్ట్ది 3.5888, నెక్స్ట్ది 3.5889, ఇది 3.5889 కదా, 90. సో మనల్ని దేన్ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయమన్నాడు? 4 డెసిమల్స్ వరకు 3.5888ని 35888. సో 3.5888 ఎక్కడ ఉంది? సో ఇట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, రిప్రజెంట్ చేశాను అక్కడ. ఓకేనా? సో ఎన్ని డెసిమల్స్ ఇవి? పాయింట్ తర్వాత 4 డెసిమల్స్, 1 2 3 4 డెసిమల్స్ కదా, కాబట్టి ఎన్నిసార్లు మ్యాగ్నిఫై చేస్తాం మనం? 4 టైమ్స్. ఫస్ట్ టైం మ్యాగ్నిఫికేషన్, సెకండ్ టైం మ్యాగ్నిఫికేషన్, థర్డ్ టైం మ్యాగ్నిఫికేషన్ అండ్ ఫోర్త్ టైం మ్యాగ్నిఫికేషన్ చేస్తే లాస్ట్లో ఆన్సర్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ హౌ క్యాన్ వీ డూ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది సో ఎన్ని స్టెప్స్ వస్తాయి? 4 స్టెప్స్ వస్తాయి, ఎందుకంటే డెసిమల్స్ 4 ఉన్నాయి కాబట్టి. ఇది స్టెప్ 1, నెక్స్ట్ది స్టెప్ 2, నెక్స్ట్ స్టెప్ 3, లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ 4. సో ఇంతకన్నా ముందు దానికి ఎన్ని స్టెప్స్ వచ్చినాయి? 3, ఎందుకంటే అది 3 డెసిమల్స్ మాత్రం ఇచ్చారు, 776. కాబట్టి స్టెప్ 1 ఇది, నెక్స్ట్ది స్టెప్ 2, ఓకే, నెక్స్ట్ స్టెప్ 3. 3 స్టెప్స్లో వచ్చేసింది, ఎందుకంటే డెసిమల్స్ని బట్టి. బేస్డ్ ఆన్ డెసిమల్స్ యూ కెన్ డూ ఇట్. ఓకే, సో వీటి మీద ఒక 2 నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్తున్నాం. ఆ ఎక్సర్సైజ్ నేమ్ ఏంటంటే ఎక్సర్సైజ్ 1.3. ఓకే, ఎక్సర్సైజ్ 1.2 అయింది కదా, నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటమ్మా? ఎక్సర్సైజ్ 1.3. ఎక్సర్సైజ్ 1.3. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే visualize 2.874 on a number line using successive magnification. ఓకే, సో ఇచ్చింది ఏంటిది? 2.874. ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి? 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఎన్నిసార్లు దీన్ని మ్యాగ్నిఫై చేయాలి? ఇచ్చిన నెంబర్ లైన్ చూసుకున్నట్టయితే ఇది 0 1 2 3, లెఫ్ట్ సైడ్ వెళ్తే -1 -2. ఇవి మీరు స్కేల్తో వేసుకోండి, సేమ్ డిస్టెన్సెస్ వస్తాయి, చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే, స్కేలు పెన్సిల్ వాడితే చాలా ఈజీ, బాగుంటుంది. సో 2 పాయింట్ ఇచ్చాడు, 2 పాయింట్ అంటే 2 తర్వాత వాల్యూ ఉంది. సో 2 తర్వాత ఉండే వాల్యూని మనం ఏం చేస్తాం? మ్యాగ్నిఫై చేస్తాం. ఓకే, ఈ వాల్యూని మనం ఏం చేస్తాం? మ్యాగ్నిఫై చేస్తే ఎన్ని వాల్యూస్ వస్తాయి? 10 పాయింట్స్ వస్తాయి, 10 డివిజన్. స్కేల్లో మీరు చూసినట్టయితే సెంటీమీటర్కి మధ్య ఓకే 10 స్మాల్ పార్ట్స్ ఉంటాయి. ఆ స్మాల్ పార్ట్స్ని మనం మ్యాగ్నిఫై చేస్తున్నాం. మ్యాగ్నిఫై అంటే ఏం లేదమ్మా, భూతార్థం పెట్టి పెద్దది చేసి చూడడం. ఓకే, సో ఈ క్వశ్చన్ని మీరు చేయండి. ఓకే, 2.874 ఈ వాల్యూని సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ ద్వారా ఎన్ని స్టెప్స్ వస్తాయమ్మా? 3 స్టెప్స్ వస్తాయి, ఎందుకంటే 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 3 స్టెప్స్ మీరు మ్యాగ్నిఫై చేయాలి. ఓకే, ఇది ఒకటే. ఇది టెర్మినేటింగ్ కదా, 874 ఇక్కడితో అయిపోతుంది, టెర్మినేటింగ్ డెసిమల్ ఇది. సో నాన్ టెర్మినేటింగ్ కూడా ఒకటి ఇస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సెకండ్ క్వశ్చన్ విజువలైజ్ అంటే ఏం లేదు, చూపించమని. విజువలైజ్ 5.28 బార్ on a number line
నెంబర్ లైన్ అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్. 3 డెసిమల్ ప్లేసెస్. ఎన్ని డెసిమల్ ప్లేసెస్ కావాలంటున్నాడు వాడు? 3 డెసిమల్ ప్లేసెస్ కావాలంటున్నాడు. ఇచ్చింది ఏంటిది? 5.28 బార్. 5.28 బార్ అంటే ఏంటమ్మా? 5.28 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. 28 అప్ టు ఇలా వస్తూ ఉంటుంది. కానీ మనకు వాడు ఇచ్చింది ఏంటిది? అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ వరకు మాత్రం మనల్ని రిప్రజెంట్ చేయమన్నాడు. కాబట్టి ఇదంతా చేయక్కర్లేదు. ఎంతవరకు చేయాలి మనం? సో వాట్ హీ హెస్ గివెన్ అప్ టు 3 డెసిమల్స్. అప్ టు 3 డెసిమల్స్ కాబట్టి 5. ఫస్ట్ డెసిమల్ ఈజ్ 2, సెకండ్ డెసిమల్ ఈజ్ 8, థర్డ్ డెసిమల్ ఈజ్ 2. 282 ఈ వాల్యూని మీరు నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. సో తెలుసు కదా ఎన్ని ప్లేసెస్ వచ్చినాయి? డెసిమల్ ప్లేసెస్ 3, 1, 2, 3 ప్లేసెస్ వచ్చినాయి. కాబట్టి ఎన్నిసార్లు మ్యాగ్నిఫై చేయాలి? 3 టైమ్స్ మ్యాగ్నిఫై చేయాలి. 5.282ని కూడా మీరు నెంబర్ లైన్ మీద మ్యాగ్నిఫై చేసి చూపించండి. ఓకే. సో ఈ 2 క్వశ్చన్స్తో మనం ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసాం. సో ఎక్సర్సైజ్ 1.3 ఈజ్ ఆల్సో ఓవర్. ఎక్సర్సైజ్ 1.3 ఈజ్ ఆల్సో ఓవర్. ఎక్సర్సైజ్ 1.3 అయిన తర్వాత మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఈ ఎగ్జాంపుల్స్ చెప్పుకొని మనం ఈ సెషన్ కంప్లీట్ చేద్దాం. ఓకే. ఎగ్జాంపుల్స్ ఏంటంటే, సో ఇట్ ఈజ్ ఎ న్యూ టాపిక్, ఆపరేషన్స్ ఆన్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అని చెప్పకూడదు, రియల్ నెంబర్స్ మీద ఆపరేషన్స్ అంటే ఏం లేవమ్మా, ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్, డివిజన్, వీటిని ఆపరేషన్స్ అని పిలుస్తాం. ఓకే. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ నెంబర్ 12. సో మీకు టెక్స్ట్ బుక్ని PDF ఫార్మేట్లో పంపించడం జరిగింది, వాటిలో మీరు చూడొచ్చు. ఓకే. చెక్ చేయమంటున్నాడు. చెక్ వెదర్ 5√2, 5/√2, 21 + √3, 5 + 3 ఆర్ ఇర్రేషనల్. అంటే ఇవి ఇర్రేషనలా కాదా అని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు? 5 × √2 అంతేనా? 5 × √2 వాల్యూ ఆల్రెడీ మీరు చేశారు. 5 × √2 వాల్యూ ఎంత చేశారు? 1.4142 సంథింగ్ ఎలా వస్తూ ఉంటుంది అప్ టు 7. 5తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? ఇది 1.414. సో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 7.070 ఇలా వస్తూ ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్. కాబట్టి ఇదేంటిది? ఒక ఇర్రేషనల్ నెంబర్. ఇట్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? 5/√2. 5/√2 అంటే 5/1.4142 ఏదో సంథింగ్ అప్ టు 7. సో దీని వాల్యూని మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే 5/√2 దీన్ని మనం ఏం చేస్తామంటే, ఇలా చేయడం కష్టం కాబట్టి మనకు వేరే పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటంటే 5/√2 కదమ్మా ఇచ్చింది. సో దీన్ని √2తో మల్టిప్లై చేస్తాను, √2తో డివైడ్ చేస్తాను. అంటే కింద నెంబర్ని రేషనలైజ్ చేస్తాను అనమాట. √2 × √2 ఏమవుతుంది? √2 హోల్ స్క్వేర్ అవుతుంది. √2 × √2 హోల్ స్క్వేర్ అంటే 2 అవుతుంది అనమాట. సో కింద ఉండే నెంబర్ని అంటే రేషనలైజ్ ద డినామినేటర్. ఏం పదం వాడాను ఇక్కడ నేను? రేషనలైజ్ ద డినామినేటర్. డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని రేషనలైజ్ చేస్తాను. ఏం లేదు, డినామినేటర్లో ఏదైతే వాల్యూ ఉందో దాంతో మల్టిప్లై చేస్తాను, అదే నెంబర్తో డివైడ్ చేస్తాను. డినామినేటర్లో ఏ నెంబర్ అయితే ఉందో √2 ఉంది కాబట్టి √2తో మల్టిప్లై చేస్తాను, √2తో డివైడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? √2 × √2 హోల్ స్క్వేర్ అవుతుంది. అంతేనా? 5 × √2 5√2 అవుతుంది పైన. కింద ఏమవుతుంది?
రూట్ ఇంటూ రూట్ కాబట్టి రూట్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏం మిగులుతుంది 5√2/2 వస్తుంది. అంతేనా? 5√2/2 అంటే వాల్యూ ఎంత? 5√2 ఆల్రెడీ పైన వచ్చింది వాల్యూ ఎంతది 7.070 అప్ టు సో అని ఇలా వస్తూ ఉంటుంది. బై 2 దాంట్లో సగం అంటే ఎంత 3.535 అలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఇర్రేషనల్ నెంబర్, ఎందుకంటే ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ కాబట్టి ఇది కూడా ఏం చెప్తాం? ఇర్రేషనల్ నెంబర్ అని చెప్తాం. ఇర్రేషనల్ నెంబర్. సో థర్డ్ వన్ ఏమొచ్చింది చూద్దాం. థర్డ్ వన్ ఏంటంటే ఏమి ఇచ్చాడు? 21 + √3 ఇచ్చాడు. 21 + √3. సో మనకేంటి 21 + √3 వాల్యూ ఆల్రెడీ మనం చేసాం 1.732 అండ్ సో ఆన్ వచ్చింది అప్ టు సో ఆన్. నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. సో వాల్యూ ఎంతది 21 + 1.732 అంటే 22.732 అండ్ సో ఆన్ వస్తుంది. సో ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగే కదా, కాబట్టి ఇది కూడా ఒక ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. ఇర్రేషనల్ నెంబర్. ఓకే, నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. సో నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ అంటే ఒకే నెంబర్ రిపీట్ అవ్వడం. నాన్ రికరింగ్ అంటే వచ్చిన నెంబర్ మళ్ళీ రాదు. 732 ఏవో వేరు నెంబర్స్ వస్తూ ఉంటాయి. సో నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ నెంబర్స్ని మనం ఏమని చెప్తాం? ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్తాం. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు? π + 3. పై అనేది ఒక ఇర్రేషనల్ నెంబరు. సో పై వాల్యూ కూడా మనకి ఆల్రెడీ తెలుసు 3.1415 అప్ టు సో అని ఎలా వచ్చింది పై వాల్యూ. +3 దీనికి ఒక 3 కలుపుతున్నాడు అంటే ఎంత వస్తుంది? 6.14. 3 + 3 అంటే 6 కదా, 6.14159 అంటే 3ని 3.000 రాసుకోవచ్చు కదా. సో యాడ్ చేయాలంటే సో డెసిమల్ పార్ట్కి యాడ్ చేస్తాం అండ్ న్యూమరల్ పార్ట్కి యాడ్ చేస్తాం. సో 3 + 3 6 అలా వచ్చిందనమాట. అప్ టు సో అని ఇలా వస్తుంది. సో ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగే కాబట్టి ఇది కూడా ఒక ఇర్రేషనల్ నెంబరే. ఓకే, సో ఇచ్చిన క్వశ్చన్ని మనం సాటిస్ఫై చేసినట్టున్నాం. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఇర్రేషనల్ అవునా కాదా ఫైండ్ అవుట్ చేయండి అన్న. ఫస్ట్ది ఇర్రేషనలే, సెకండ్ది ఇర్రేషనల్ నెంబరే, థర్డ్ది ఇర్రేషనల్ నెంబర్, ఫోర్త్ది కూడా ఇర్రేషనల్ నెంబర్. ఓకే, దట్ ఈజ్ ఎగ్జాంపుల్ 12. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 13. ఎగ్జాంపుల్ 13 ఏంటంటే చాలా ఈజీ. ఎడిషన్ సబ్ట్రాక్షన్ మీకు వచ్చు కదా నెంబర్స్. సో సబ్ట్రాక్షన్ ఇప్పుడు రియల్ నెంబర్స్ మధ్య జరుగుతుంది అనమాట. దేన్నో సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. దేన్ని? 5√3 + 7√5ని సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. 5√3 + 7√5 ఫ్రమ్ దేని నుంచి అంట? 3√5 - 7√3. ఓకే, అంటే సబ్ట్రాక్ట్ దిస్ వన్ ఫ్రమ్ దిస్ వన్. ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ని ఏం చేయమంటున్నాడు? సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. అంటే దీని నుంచి ఈ నెంబర్ నుంచి దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలి? దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇచ్చిన నెంబర్ని పక్కన రాసుకుంటాను. సబ్ట్రాక్ట్ దిస్ వన్ ఫ్రమ్ దిస్ వన్. సో ఈ నెంబర్ నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 3√5 - 7√3 -5√3 + 7√5 దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో చూద్దాం ఏమొచ్చిందో. 3√5 బాగా గమనించండి. 3 × √5 - 7 × √3. ఏ క్వశ్చన్లో ఇచ్చాడో అదే రాశాను. మైనస్ ఇంటూ ఇక్కడ ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 × √3 5√3. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది.
ఓకే, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 7√5. ఓకే, సో ఏవైతే పక్కన ఉన్నాయో అంటే ఏవేవి లైక్ టర్మ్స్ అవన్నిటిని పక్కన రాసుకుంటాను. సో 3√5 రూట్లో ఏముంది 5 ఉంది. రూట్లో 5 ఉన్నాయని ఒక పక్కే, రూట్లో 3 ఉన్నాయని ఒక పక్కే రాసుకుంటాను. 3√5 మైనస్ 7√5, 3√5 మైనస్ 7√5 పక్కన రాసుకున్నాను. మైనస్ 7√3 మైనస్ 5√3, అంతేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ టర్మ్ ఉంది, ఇక్కడ మైనస్ టర్మ్ ఉంది. ఇది పెద్దది, ఇది చిన్నది. సో ప్లస్ మైనస్ అంటే 7లోంచి 3 తీసేయాలి, పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ తీసేయాలి. అంటే 7 యాపిల్స్ 3 యాపిల్స్. ఓకే, 7 యాపిల్స్లోంచి 3 యాపిల్స్ తీసేస్తాం. ఎన్ని వస్తాయి? 4 యాపిల్స్ వస్తాయి, అంతేనా? 4 యాపిల్స్ వస్తాయి. అంటే ఇవి 7 యాపిల్స్. ఓకే, ఇవి 3 యాపిల్స్. 7 యాపిల్స్ నుంచి 3 యాపిల్స్ తీసేస్తే ఎంత వస్తుంది? 4 యాపిల్స్ వస్తాయి. కానీ ఈ 7 యాపిల్స్కి ఏ సింబల్ ఉంది? మైనస్ సింబల్ ఉంది. కాబట్టి దీనికి ఏ సింబల్ వస్తుంది? మైనస్ సింబల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది మైనస్ ఉంది, ఇది మైనస్ ఉంది. రెండు సేమ్ సింబల్స్ అయితే మనం ఏం చేసుకుంటాం? ఎడిషన్ చేస్తాం. సింబల్ ఏదైతే ఉందో అదే వేస్తాం. సో 7కి 5ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 12. సో 7 ఆరెంజెస్ మైనస్ ఇంటూ మైనస్, అదే మైనస్ రెండు మైనస్లే కాబట్టి ఏం చేస్తాం? ఎడిషన్ చేస్తాం. సో ఎంత వస్తుంది? ఏ సింబల్ వస్తుంది? ఈ రెండింటిని ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి, యాడ్ చేయాలి. 7 + 5 అంటే 12. 7 ఆరెంజెస్ ప్లస్ 5 ఆరెంజెస్ ఎంత? 12 ఆరెంజెస్. యాడ్ చేస్తాం కదా. సో ఆన్సర్ -4√5 మైనస్ 12√3. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ కామన్ తీసేయచ్చు, బయటికి తీసేస్తే ఏమొస్తుంది లోపల? 4√5 ప్లస్ 12√3. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో మైనస్ బయటికి తీసేసాం. రెండింటి నుంచి మైనస్ తీసేస్తే మధ్యలో ప్లస్ ఉంటుంది అనమాట. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అండ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకే, దట్ ఈస్ హౌ వీ డూ ద ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ నెంబర్ 13. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 14 చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 14 ఇది కూడా ఈజీయే, కాకపోతే రియల్ నెంబర్స్ కదా, కొంచెం మీరు చూసుకోవాలి. మల్టిప్లై 6√3 విత్ 13√3. 6√3ని 13√3ని మల్టిప్లై చేయాలి మనం. 6√3తో 13√3ని మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేయాలంటే మీకు ఆల్రెడీ తెలుసు, 6 × √3 ఇంటూ 13 × √3, అంతేనా? మనకేం తెలుసు? రియల్ పార్ట్ ఏదైతే ఉందో 6 అనేది రియల్ నెంబర్, ఓకే, రేషనల్ నెంబర్, అండ్ √3 అనేది ఇర్రేషనల్ నెంబర్. సో 13 × 6 చేస్తాం, 13 × 6 చేస్తాం. అండ్ వీటి మధ్య కూడా మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి √3 × √3 చేస్తాం. ఓకే, సో 13 6s ఎంత? 78. అండ్ √3 × √3 ఎంత? √3 హోల్ స్క్వేర్. సో స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోతాయి. సో 78 × 3 వస్తుంది. 78 3s ఎంత? 234. 8 3s 24 అండ్ 7 3s 21 కాబట్టి 23. 234 ఆన్సర్ అవుతుంది. ఓకే, సో 6 × 13 అంటే 13 × 6 అన్న ఒకటే. సో 13 × 6 తర్వాత √3ని √3తో మాత్రం మల్టిప్లై చేస్తాం. 6ని 6తో మల్టిప్లై చేస్తాం, 13తో మల్టిప్లై చేస్తాం. అండ్ √3ని √3తో మల్టిప్లై చేస్తాం. చేస్తే ఎంత వచ్చింది? √3 × √3 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో 13 6s 78 × √3 78 × √3 హోల్ స్క్వేర్. సో 78 3s 234 ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ నెంబర్ 14. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే, సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ని
సింప్లిఫై చేయమంటున్నాడు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 15. ఇది చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ సెషన్ కంప్లీట్ అవుతుంది. సింప్లిఫై. ఫస్ట్ది ఏమి ఇచ్చాడంటే 3 + √3 ఇంటూ 3 ప్లస్ ఉంది మధ్యలో, 3 + √3 ఇంటూ 2 + √2. ఓకే, 2 + √2. సో మల్టిప్లై చేయాలంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది కదా. ఏం చేస్తారు, ముందు 3తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేసేద్దాం, తర్వాత ప్లస్ √3తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ డూ. సో 3 ఇంటూ 2 + √2, 3తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నాను. తర్వాత ప్లస్ √3 ఉంది కదా, ప్లస్ √3తో మళ్ళీ ఈ టోటల్ని మల్టిప్లై చేస్తాను, 2 + √2. ఓకే, సో ఎంత వస్తుందో చూద్దాం. 2 3s, 3 2s 6, ప్లస్ ఇంటూ ప్లస్ కాబట్టి ప్లస్. 3 ఇంటూ √2 3√2. ఓకే, ప్లస్ √3 ఇంటూ 2, అదే 2 ఇంటూ √3 ఇంటూ 2 ఏదైనా ఒకటే, 2 ఇంటూ √3 కాబట్టి 2√3 అవుతుంది. ప్లస్ √3 ఇంటూ √2. ఓకే, √3 ఇంటూ √2. అర్థమవుతుందా? సో 6 + 3√2, 6 + 3 ఇంటూ √2 కాబట్టి 3√2, ప్లస్ 2 ఇంటూ √3 కాబట్టి 2√3, ప్లస్ √3 ఇంటూ √2 కాబట్టి √3 ఇంటూ 2 అవుతుంది. సో స్క్వేర్ రూటే కదా రెండింటిగా ఉంది. √3 ఇంటూ √2 ఈక్వల్ టు √3 ఇంటూ 2, 3 2s ఎంత 6. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో దట్ ఈజ్ సింప్లిఫికేషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 1. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 ఏమి ఇచ్చాడు. 2 + √3 ఇంటూ 2 - √3, 2 + √3 ఇంటూ 2 - √3. సో ఇది మీరు బాగా గమనించండి. మొత్తాన్ని సార్ ఇందాక చేసినట్టు మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. ఇందాక ఏం చేసాము, 3తో చేశాను, తర్వాత √3తో మల్టిప్లై చేశాను. ఈ మొత్తాన్ని 3తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేశాను, అవునా, 3తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేశాను. అండ్ దెన్ √3తో మళ్ళీ ఈ టోటల్ని మల్టిప్లై చేశాను. సేమ్ అదే ప్రాసెస్ వాడదాం సార్. ఇక్కడ అనడం కన్నా మీకు సింపుల్ ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే a + b ఇంటూ a - b. సో ఏ ప్లేస్లో ఎంత ఉందమ్మా, 2 ఉంది. బి ప్లేస్లో ఎంత ఉంది, √3 ఉంది. ఇక్కడ ఏ ప్లేస్లో కూడా 2 ఉంది, బి ప్లేస్లో √3 ఉంది. మైనస్ కామనే, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. ఓకే, a + b ఇంటూ a - b. ఫార్ములా ఏంటి, a² - b². ఫార్ములా ఉంది కదా. సో ఈ ఫార్ములాని నేను ఇక్కడ అప్లై చేస్తాను. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం నేను అప్లై చేస్తే ఏ వాల్యూ బదులు ఇక్కడ ఎంత ఉందమ్మా, 2 ఉంది. బి వాల్యూ బదులు ఎంత ఉంది, √3 ఉంది. సో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. ఏ వాల్యూ బదులు ఎంత ఉంది, 2 కాబట్టి 2² మైనస్ బి వాల్యూ బదులు ఎంత ఉంది, √3. సో √3² 2² అంటే ఎంత, 4, 2 2s 4 మైనస్ √3² అంటే స్క్వేరు √2 క్యాన్సిల్ అయిపోతే 3 మిగులుతుంది. 4 - 3 అంటే 1. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో ఈ వాల్యూ మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఓకే, ఈ వాల్యూకి సో ఇది ఆన్సర్ 5 దానికి, దీనికి ఆన్సర్ 1 వచ్చింది. అది సింప్లిఫికేషన్. తర్వాత థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు, మనం ఎలా చేస్తాం. సో √5 + √2², √5 + √2². సో ఇది కూడా సేమ్ a + b² ఫార్ములా మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అనుకుంటా. a + b² అంటే a² + 2ab + b². ఈ ఫార్ములాని మనం ఇక్కడ వాడబోతున్నాం. ఓకే, a + b² ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో ఏ ప్లేస్లో ఎంత ఉంది, ఇక్కడ √5 ఉంది. బి ప్లేస్లో ఎంత ఉంది, √2 ఉంది. ఓకే, సో √5 ఏ ప్లేస్లో √5 ప్లస్
బి ప్లేస్లో ఎంత √2 హోల్ స్క్వేరే కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్, ఏ ప్లేస్లో ఎంత ఉందమ్మా √5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ప్లేస్లో √5 బి ప్లేస్లో √2 ప్లస్ బి స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్. సో మొత్తాన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్టయితే √5 హోల్ స్క్వేర్ అంటే 5 అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 5 మిగులుతుంది, ప్లస్ 2 ఇంటూ √5 ఇంటూ √2 ఇందాక సేమ్ యాజ్ ఇట్ ఈజ్. √3 ఇంటూ √2 చేసినప్పుడు ఏం చేసాం, √2 3s 6 వేసేసాం, 3 2s 6 వేసేసాం. అలాగే √5 ఇంటూ √2 అంటే ఎంత, √5 2s 10 ప్లస్ √2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది. సో ఆన్సర్ ఎంత, 5 ప్లస్ 2 అంటే 7, 7 ప్లస్ 2 √10 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, దేనికి ఆన్సరు √5 ప్లస్ √2 హోల్ స్క్వేర్, ఆన్సర్ ఎంత 7 ప్లస్ 2 √10 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ √5 మైనస్ √2, √5 మైనస్ √2 ఇంటూ √5 ప్లస్ √2. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దామని వీడు ఇచ్చాడు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏం చేద్దాం, ఇది కూడా ఫార్ములా చూడండి, ఇందాక ఇచ్చినట్టే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ కూడా సేమ్, కాకపోతే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇచ్చాడు. ఓకే, రెసిప్రోకల్ రివర్స్ ఇచ్చాడు. చూడండి పైన కింద కూడా ఒక్క నిమిషం బాగా గమనించినట్టయితే, సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏదైనా ఒకటే. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు, ఏంటిది ఫార్ములా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ ప్లేస్లో ఎంత ఉంది, ఇక్కడ √5 ఉంది, బి ప్లేస్లో ఎంత ఉంది √2 ఉంది. ఈ వాల్యూస్ నేను ఏం చేస్తాను, ఇచ్చిన ఏబి వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. సో ఏ స్క్వేర్ అంటే √5 హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్. సో ఆన్సర్ ఎంత అవుతుంది, √5 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి 5, ఇక్కడ కూడా మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ -2, 5 - 2 అంటే 3. దేనికి ఆన్సర్ చేసాం మనం, √5 మైనస్ √2 ఇంటూ √5 ప్లస్ √2 చేస్తే ఎంత వచ్చింది ఆన్సరు, 3 వచ్చింది. ఓకే, దట్ ఈజ్ వాట్ వీ డూ. చాలా ఈజీగా చెప్పుకోవాలనుకుంటే అది చేసే విధానం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటితో ఈ లెసన్ 3/4 కంప్లీట్ అయింది. సో ఒక కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్ అనేది మిగిలింది. ఆ కాన్సెప్ట్ ప్లస్ ఎక్సర్సైజ్ నెంబర్ 1.4 అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.